కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రేవంత్ రెడ్డికి సంబంధం ఉందా లేదా అది బీఆర్ఎస్ అడుగుతుంది అంతే. ఇప్పుడు ఎవడో అనుకుంటే మేము ఎందుకు సమాధానం చెప్పాలి? వాళ్ళు చూపిస్తున్నారండి ఆ కంపెనీ పేరు మీద ఉన్న కార్లో రేవంత్ రెడ్డి చెప్పుకోమని వాళ్ళని అబద్ధాలను ప్రచారం చేయడం కొత్తదా ఇది? అచ్చా, ఈ కారు రేవంత్ రెడ్డి గారిది కాదైతే దొంగతనం చేసుకుని కూడా రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఏముంది పని పాట లేక ఏదో ఒకటి విమర్శలు చేస్తా ఉంటారు. దొంగతనం చేసుకుని వచ్చిండ ఏంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కారు? మరి ఎందుకు 5 సంవత్సరాలు వాళ్ళ కారులో తిరిగిండు? దొంగతనం చేసుకుని వచ్చి రేవంత్ రెడ్డి పేరుందని ఎవరు చెప్పిందట ఆయనకు? కారు కంపెనీ పేరు మీద ఉంది. ఆ కారుని మంచి ఎంజాయ్ చేస్తున్నాడు మీ బాస్. రేవంత్ రెడ్డి ఉన్నారని వాళ్ళు చూపిస్తున్నారు ఆ ఫోటో. అది ఫేక్ అయితే ఖచ్చితంగా కృషాంక్ గారి మీద చెప్పండి. కృషాంక్ మీద కేసు పెట్టాల్సిందే. వీళ్ళకి అలవాటే కదా, అలవాటే అంటే కేసులు పెడతారు వీళ్ళు. కాదు, రేవంత్ రెడ్డి గారి పేరు దాంట్లో ఉందట. కార్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 5 సంవత్సరాలు ఏదైతే కారు ఉపయోగించారో TS07FF0009 ఆ కారు గిఫ్ట్ ఇచ్చింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్. దాని రిజిస్ట్రేషన్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద ఉన్నది. అచ్చా, ఇంకోటి కారు వదిలేద్దామండి, కారు వదిలేద్దాం. చలో ఇంకోటి, ప్రభుత్వం నుండి మీరు ఒక దివాలా కంపెనీకి కొడంగల్లో అండ్ ఇతర చోట్ల 6,000 కోట్ల కాంట్రాక్ట్లు ఎక్కించిన గది చెప్పండి మీరు. కంపెనీకి 6,000 కోట్లు ఇచ్చారు కాంట్రాక్ట్ అనేది, దివాలా కంపెనీకి ఇచ్చారు అనేది ఒక పాయింట్. ఇప్పుడు దాంట్లో లీగాలిటీస్ ను మీరు చర్చిస్తే అందం ఉంటది తప్పితే అనుకుంటే అసలు ఊసేలేని కంపెనీలు వచ్చేసి 1,000 కోట్లకు వచ్చినాయి. మరి వాళ్ళే ఎవరి హరీష్ రావు గౌరవ ఎమ్మెల్సీ గారు ఏదైతే మైనింగ్ బ్లాక్స్ ఉన్నాయో ఎమ్మెల్సీ గారు నుంచి కాదు అసలు లేరేలేవు అప్పటికప్పుడు పుట్టుకొచ్చి వచ్చినాయి. ఎమ్మెల్సీ గారు సరే లీగాలిటీ అంటున్నారు కదా, మీకు ఒక పాయింట్ చెప్తాను. గౌరవ సుప్రీం కోర్టు ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద 5 రోజుల క్రితం సిబిఐ, ఈడీ అండ్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ వీళ్లను ఆదేశించింది, పోయి దీని మీద విచారణ చేపట్టండి అని చెప్పింది. ఒక్క నిమిషం వినండి దయాకర్ గారు, మా పాయింట్ ఏంటంటే 6,000 కోట్ల కాంట్రాక్ట్ మీరు ఇచ్చారు, వాటిని క్యాన్సిల్ చేస్తారా? వాటి మీద విచారణ చేపడతారా? దయాకర్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. లీగల్ గా మీకు ఎలాంటి సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా మీరు ప్రజాక్షేత్రంలో చర్చించండి. దాన్ని ఎవ్వరు కూడా కాదన్నారు. మీరు సమాధానం చెప్పండి. దాని మీద మేమేమో అబ్బో అవినీతి చేసిన అప్లై చేసి అసలు మీకు వాస్తవాలను బయట పెడితే వాస్తవానికి ఎవ్వరు కూడా దాన్ని ప్రజల్లో అడ్రస్ అవుతుంది కదా, దానికి సమస్య ఏముంటది? మేమేమి అడ్డుకొని అట చెప్పిన